హలో బడీస్, అందరికీ నమస్కారం. రమాస్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో పుల్లటి గోంగూర చికెన్ కర్రీ. గోంగూర పులుపు చికెన్ మసాలా కలిసిన అద్భుతమైన రుచి, హోటల్లో కంటే ఇంకా గొప్ప రుచితో అద్భుతమైన రుచితో మనం తయారు చేయబోతున్నాం. రండి గోంగూర చికెన్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దీని మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత మనం 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగులో వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేడెక్కాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 2 టమాటాలు వేసి బాగా ఫ్రై చేస్తాము. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. అయితే నేను ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసి ముందుగానే నేను మ్యారినేట్ చేసి ఇప్పుడు ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేయించాలండి సన్న మంట మీద. ఇప్పుడు గోంగూర 50% కుక్ అయిపోయిందండి. ఇంకా గోంగూర మనం కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఎందుకు అని అంటే మనం గోంగూర కూడా దీంట్లోనే వేసి ఉడికిస్తాము. మనం పేస్ట్ చేసి వేసుకోవట్లేదు గోంగూరని. చాలామంది పేస్ట్ చేసి వేసుకుంటారు, బట్ నేను అలాగా ఆకులు పళ్ళంగా వేసేస్తున్నాను. కట్ చేసి బాగుంటుంది, తగులుతుంది, ఆకులుగా తగులుతుంది. కూరలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఈ చికెన్లో వేసేయాలండి. ఇలా ఆకులు పళ్ళంగా వేస్తున్నాము అంటే గోంగూర లేతగా ఉండాలి. లేత గోంగూర అయితే చికెన్ గోంగూర కర్రీకి చాలా రుచి ఉంటుంది. ఇవి 2 కట్టలండి గోంగూర. ఇప్పుడు గోంగూర వేసేసిన తర్వాత మనం మూత పట్టి మరొక 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. గోంగూర చికెన్ బాగా ఉడికేంత వరకు. ఇప్పుడు గోంగూర బాగా కుక్ అయిపోయిందండి. ఇలాగా స్మూత్గా అయిపోయింది గోంగూర. మీకు ఒకవేళ ఇలాగ ఆకులా కనిపించడం ఇష్టం లేదు అని అంటే గోంగూరని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీలో బాగా పేస్ట్ పట్టించి మీరు డైరెక్ట్గా పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా ఇవన్నీ ముక్కకు పట్టే విధంగా మిక్స్ అయ్యేలాగా వేపుకోవాలి. ఎంతో రుచికరమైన గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ సిద్ధం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం రమాస్ రెసిపీస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.